ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. రిపోర్టింగ్ చేసే టైంలో మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవేంటి మెయిన్గా ఈ 17 డాక్యుమెంట్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. అవేంటనేది మీకు స్టెప్ బై స్టెప్ ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఇప్పుడు ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వబోయే విద్యార్థులు ఉంటారో ఒక మంచి హై పేడ్ జాబ్ తెచ్చుకోవాలని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. కానీ ఫోర్త్ ఇయర్లో ఒక జాబ్ లేదంటే ప్లేస్మెంట్ రాకపోతే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం. దానికోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మనకి ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. దీంట్లో మనం ఒక మంచి హై పేడ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మెయిన్గా ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కూడా తీసుకునేలా ఉండండి. మెయిన్గా ఫస్ట్ డాక్యుమెంట్ విషయానికి వస్తే మనకి ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది, మన డీటెయిల్స్ సంబంధించి ఒక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే ఉంటుంది. అదైతే చాలా ఇంపార్టెంట్, అదైతే కావాలి. అండ్ అలాగే తర్వాత ఏపీ ఎంసెట్ జాయినింగ్ రిపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి ఆన్లైన్లో జాయినింగ్ అని ఒక బటన్ అయితే ఉంటుంది. సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకునే టైంలోనే అది దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రింట్అవుట్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మనకి ఏ కాలేజీలో వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది, ఈ రెండు అలాంటివి. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి సీట్ అలాట్మెంట్ ఆర్డర్, ఇంకోటి జాయినింగ్ రిపోర్ట్. దాని తర్వాత ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలన్నమాట. ఇదివరకు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అది అవసరం అవుతుందని. ఇదైతే కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. మనకి ఎంత ర్యాంక్ వచ్చిందో ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇంకా ఆప్షన్ వెబ్సైట్లో ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే 10th క్లాస్ సంబంధించి ఒరిజినల్ మార్క్స్ మేమో మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ మేమో కూడా మనకైతే కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అన్నీ మనకు కావాలన్నమాట. అండ్ అలాగే ఇన్కమ్ టీసీ అయితే కావాలి. మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే వైట్ రేషన్ కార్డ్, ఈ రెండు మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట క్యాస్ట్ అనేది. అండ్ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే పట్టుకెళ్ళండి. దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ కూడా. ఇంకా ఎవరైతే మీ చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయో వెంటనే అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ బీటెక్లో అయినా మనకి యూజ్ అయితే అవుతుందన్నమాట. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనకి కావాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే వేరే రాష్ట్రం విద్యార్థులు ఉంటారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించి అంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, పిహెచ్ కానీ వీళ్ళు ఉంటారో ఆ సర్టిఫికేట్లు కూడా పట్టుకెళ్ళండి. అండ్ అలాగే లోకల్ స్టాటస్ సర్టిఫికేట్, ఇది వేరే రాష్ట్రం విద్యార్థులకైతే అవసరం ఉంటుంది. మనకి ఏపీ విద్యార్థులకైతే అవసరం లేదు. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను డాక్యుమెంట్లు ఏం కావాలో. ఒకసారి ఎన్ని పట్టుకెళ్తే సరిపోతుంది. నేను చెప్పేది ఒరిజినల్ అయితే పట్టుకెళ్ళండి. అండ్ అలాగే 3 సెట్ల జిరాక్స్ కూడా పట్టుకెళ్ళండి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ పట్టుకెళ్తే మనకి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు.